తెలంగాణలో రేషన్ కార్డు ధరలకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి ఈ కేవైసీ గడువు ముగియబోతుండటం, ఇంకా చాలా మంది కేవైసీ చేయించుకుపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి ఈ కేవైసీ గడువు ముగియబోతుండటం, ఇంకా చాలా మంది కేవైసీ చేయించుకోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. రేషన్ కార్డుదారులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసలు వెళ్లటం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డులో ఉండడం, ఇతరార్థ కారణాల వల్ల చౌకధరల దుకాణాల నుండి అందుతున్న నిత్యావసర సరుకులు దారి మళ్లుతున్నాయని, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయని గుర్తించారు. దీంతో లబ్ధిదారులు తమ రేషన్ కార్డును అప్డేట్ చేసుకోవాలని పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కేవైసీ విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఈ కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ముందుగా చెప్పారు. గడువు సమీపించిన నేపథ్యంలో లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా ఈ కేవైసీ అప్డేట్ కోసం ఎగబడుతున్నారు. ఆన్లైన్ కేంద్రాల్లో చౌక ధరల డిపోల వద్ద బారులు తీరుతున్నారు. ఫలితంగా సర్వర్లు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల అప్డేట్ కావట్లేదనే ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి.